అందరికీ నమస్కారం. మనకసలు ఎన్నో సందేహాలుంటాయి కదా! మోక్షం అంటే ఏంటి? దేవుడిని నమ్మితే నిజంగా మనశ్శాంతి వస్తుందా? కొంతమంది దేవుడికి ఎన్ని పూజలు, వ్రతాలు చేసినప్పటికీ సమస్యలు ఎందుకు తీరడం లేదని ఒక సందేహం. అండ్ క్షుద్ర పూజలు నిజంగా ఉంటాయా? వాళ్ళకి దేవుడి భయం ఉండదా? ఇలాంటి ఎన్నో సందేహాలు మన మెదడుని తింటూనే ఉంటాయి కదా! అయితే ఈరోజు ఆ సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేయడానికి మనతో పాటున్నారు. శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ ఇప్పుడు భగవంతుడిని, అమ్మవారిని ఇలా నమ్మినప్పుడు మనశ్శాంతి ఉంటుంది అని అంటూ ఉంటారు ఉమ్, కదా! ఇది నిజమా అమ్మ? అంటే? ఖచ్చితంగా హ్మ్. ఎవరైనా మనకు వచ్చి సపోర్ట్ చేసి నీకు ఏదో కష్టమో ఒక ఒక బాధ్యత ఏదో వచ్చింది హ్మ్. వచ్చినప్పుడు ఐఎమ్ విత్ యూ అని ఎవరైనా సపోర్ట్ చేస్తే మీకు హాయిగా ఉంటుందా లేదా? అవును. కదా ఖచ్చితంగా. హ్మ్. ఆ మనోధైర్యమే వేరసలు. కదా అది హ్మ్. వేరే అది హ్మ్. వేరే కదా. హ్మ్. ఇక్కడ ఆ ఉన్నది అమ్మవారే అని అనుకుంటే, దేవతే అనుకుంటే, ఆ హ్మ్. భగవంతుడే వచ్చి నీకెందుకు నేను తీసుకెళ్తున్నాను అని అనుకుంటే, అంతకు మించిన ధైర్యం అంతకు ఇంకేముంటది? మించిన ధైర్యం హ్మ్. ఇంకోట్లేదు. ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ఒక పురాణం చెప్పేటప్పుడు ఒక హ్మ్. పండితుడు హ్మ్. ఎట్లాంటి చోటైనా సరే కృష్ణుడిని పిలిస్తే వచ్చి ఎంత చీకట్లో ఉన్నా, ఎంత అరణ్యంలో హ్మ్. ఉన్నా నీ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాడు. నీకు భయం అక్కర్లేదని చెప్పాడు. హుహు. ఓ చిన్న పిల్లాడు ఇది విన్నాడు. చాలా బాగుంది. నచ్చింది. హ్మ్. ఓహో! బావుందే ఇదే నాకెప్పుడు నా భయం వేస్తే కృష్ణ అనుకుంటే చాలు కృష్ణుడొచ్చి నన్ను రక్షిస్తారు. చేపట్టుకు తీసుకెళ్తాడు. ఆ హ్మ్. భయం లేకుండా నన్ను దారి దాటిస్తాడు హ్మ్. అనుకున్నాడు. ఓసారి ఈ పిల్లవాడు వెళ్తూ ఉంటే ఎందుకో బాగా చీకటైపోయింది. ఎక్కడికెళ్తున్నాడో తెలియలేదు. హ్మ్. అప్పుడు "కృష్ణ నాకు భయమేస్తోంది రావా" అన్నట్ట. హ్మ్. ఎంత స్వచ్ఛంగా అడిగాడంటే నిజంగా పిలిస్తే వస్తాడన్నంత నమ్మకం హ్మ్. వాడికుంది. అప్పుడు కృష్ణుడొచ్చి చేయి పట్టుకొని తీసుకెళ్ళాట. తర్వాత ఇంటికెళ్ళంగానే పెద్దలందరూ "చీకటిగా ఉంది కదా! భయమే లేదా? ఎలా వచ్చావంటే" "ఎందుకు మొన్న ఆయన చెప్పారు కదా పురాణంలో పండితుడు హ్మ్. కృష్ణుడొచ్చాడు చేయి పట్టుకొని తీసుకొచ్చాడు ఇంటి దాకా" అని. ఎంత ధైర్యం అది. హ్మ్. అంటే ఆ నమ్మకం మనకుండాలి. అవును. నిజంగానే వస్తాడా? పక్కన కృష్ణుడున్నాడా? అని చూసుకునే వాళ్ళకి కృష్ణుడు ఉండడు. హ్మ్. హ్మ్. ఉన్నాడు మనతో అని ధైర్యంగా ముందడుగేస్తే అప్పుడు ఉన్నట్టే అప్పుడు ఇంకా. ఎంత ధైర్యం? మరి అవును. మనశ్శాంతి అంటే అంతకంటే ఏం గావాలి? అవునవును. అంటే హాయిగా ఉంటుంది గదా! హ్మ్. దిగులుండదు లోపల. అవును. దాని గురించి బెంగ ఉండదు. మన ఎనక ఒక సూపర్ పవర్ ఉంది అన్న న ధైర్యంతో అలా ఉన్న న ఎళ్ళిపోవచ్చింక. నేను ఒంటరివాడిని కాదు. హ్మ్. హ్మ్. ప్రస్తుతం ఈ జనారణ్యంలో బతుకుతున్నా. హ్మ్. హ్మ్. ఈ చుట్టుపక్కల ఇన్ని పాలిటిక్స్ మధ్య బతుకుతున్నా. హ్మ్. హ్మ్. పాలిటిక్స్ అంటే ప్రతి మనిషిలోనూ ఒక్కొక్క రాజకీయం నడుస్తూ ఉంటుంది అవును. గదా! అవును. నా ఉద్దేశ్యం నిజమైన పాలిటిక్స్ అని కాదిక్కడ. ఆ! అర్థమైంది. ఆ! మధ్య నడుస్తున్నా హ్మ్. నేను ఒంటరివాడిని కాదు. నా హ్మ్. వెనకాల నా తోడున్నాడు. హ్మ్. హ్మ్. ఎవరు? భగవంతుడు. హ్మ్. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు అని పద్యం గూడా ఉంది గదా! హ్మ్. అన్నీ నువ్వే. నాకు భయమెందుకు? చిన్నప్పుడు మనం సైకిల్ నడుపుతుంటే ఆ! వెనక ఒకరు పట్టుకున్నారని ధైర్యంతో అలా నడుపుకుంటూ వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం గదా! అవును. అలాగే ఉంది. చిన్న అన్నిటికి. ఎగ్జాంపుల్. హ్మ్. సరైన అంటే అక్కడ మనకి ఒకళ్ళు దారి చూపిచ్చే మార్గదర్శి కానీ, హ్మ్. మనకి తోడు నీడగా ఉండేటటువంటి ఒక సఖుడు కానీ, హ్మ్. ఒక బంధువో, సఖుడో ఎలా అయినా హ్మ్. భావించు. హ్మ్. హ్మ్. ఒకళ్ళున్నారు. ఆ ఒకళ్ళు భగవంతుడైతే వాళ్ళు సూపర్ పవర్ కదా! అంతే. మామూలు వాళ్ళకంటే కూడా. అంతే. ఆ! కరెక్ట్. మామూలు వాళ్ళకంటే కూడా. హ్మ్. ఇక్కడ అసలు ఎంత మన నమ్మకం అంటే అంత నమ్మకం ఉండాలనమాట ఆ దేవుడి మీద. హ్మ్. నమ్మకం ఉన్నప్పుడే పనిచేస్తుంది. మొత్తం కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక కృష్ణుడు రథం తోలుతూ ఉంటాడు. అర్జునుడు రథంలో కూర్చొని ఉంటాడు. హ్మ్. అప్పుడు అర్జునుడు మామూలుగా సారథి ముందర దిగి ఎప్పుడైనా డ్రైవర్ దిగి తలుపు తీస్తే వెనకాల ఉన్న యజమాని దిగుతాడు. అవునా? అవును. సారథి దిగి అర్జునుడిని దింపాలి. హ్మ్. దింపమంటే చిట్ట చివరి రోజున కృష్ణుడు "అర్జున నువ్వు ముందర దిగు" అంటాడు. హ్మ్. అదేంటి నువ్వు కదా అంటే పద్ధతి. హ్మ్. హ్మ్. రూల్ ప్రకారం ప్రోటోకాల్. "నువ్వు హ్మ్. దిగి కదా నన్ను దిగమనాలి" అంటే, "కాదు నువ్వు ముందర నువ్వే దిగు" అంటాడు. హ్మ్. అర్జునుడు మాటాడకుండా దిగిపోతాడు. హ్మ్. తర్వాత కృష్ణుడు దిగుతాడు. హ్మ్. దిగంగానే ఒక్కసారి రథం కాలిపోతుంది. హుహు. అంటే ఏంటి? అప్పటిదాకా ఎన్నో అస్త్రశస్త్రాలని భరించి కృష్ణుడి వల్ల అది అలా నిలబడి ఉన్నది. అందుకని చెప్పేసి ఫస్ట్ ముందర అర్జునుడిని ముందర దిగమన్నారు. సేఫ్టీకి ఈయన్ని దింపేశాడు. హ్మ్. దింపి తర్వాత తను దిగితే అది కాలిపోయింది. అప్పటిదాకా కృష్ణుడు దాన్ని అంటే ఎంత మనశ్శాంతి. హ్మ్. అప్పుడు అర్జునుడు ఒకసారి సాష్టాంగ పడిపోయి నా ఇంత రక్షించావా అనుకుంటాడు. హ్మ్. అవునా? అంతే. అలాంటి ధైర్యం మనకి దేవుడి మీద ఉండాలి. అలాంటి నమ్మకం, విశ్వాసం దేవుడి మీద ఉండాలి. హ్మ్. నాతో నా దేవుడు ఉన్నాడు. హ్మ్. ఎప్పుడైతే మనం అలాగా చక్కగా త్రికరణం అంటే ఏంటి? హ్మ్. 3 మనస్సు, వాక్కు, కర్మ. మనస్సుతోనూ అనుకోవాలి, వాక్కుతోనూ అనాలి, కర్మతోనూ అని నమ్మాలి. యాక్షన్స్‌లో, మాటల్లో, మన మనసులో. మనసులో. రైట్. హ్మ్. ఈ మూడే త్రికరణాలు. హుహు. త్రికరణ శుద్ధి అంటాం ఇదే. హుహు. ఇక దీంట్లో ఎక్కడ మళ్ళీ పొల్యూషన్ లేదు.
అంత శుద్ధిగా మనం నమ్మినాక దేవుడు ఆయన వచ్చి తీరతాడు, కాపాడి తీరతాడు, మనశ్శాంతి ఇచ్చి తీరతాడు. మోక్షం ఉంటుంది అని ఇలా అంటుంటారు కదా అమ్మ. ఉమ్. అసలు మోక్షం ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? ఉమ్. అలాగా. ఎందుకంటే చాలా మంది మోక్షం కోసం కొన్ని ఏదైనా పండుగ రోజు పాత సినిమాలు వేస్తా ఉంటారు కదా, మోక్షం కోసం జపం చేయడం ఇలాంటివి తెలుస్తా ఉంటారు. అసలు దాని అసలైన అర్థం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పండి అమ్మ. మామూలుగా పురుషార్థాలు అంటారు. పురుషుడు సాధించాల్సి, పురుషుడు అంటే కేవలం మ్యాన్ అన్న ఉద్దేశం కాదు, ఉమ్, అందరూ, నువ్వు నేను ఆడవాళ్ళు కూడా అందరూ. ఓకే. పురుషార్థాలు అంటే 4: ఉమ్, ధర్మ, అర్థ, కామ, మోక్ష. 4వది మోక్షం. ఉమ్హుం, ఈ మోక్షం ఎప్పుడు వస్తుంది? 4వ పాయింట్గానే పెట్టాడు, చిట్ట చివరిదిగానే. అంత తేలిక ఫస్ట్ స్టెప్ కాదు. ఉమ్, ధర్మ, అర్థ, కామాలు దాటాక కానీ మోక్షం లేదు. ఉమ్హుం, ధర్మంగా ఉండాలి. ఉమ్, మొట్టమొదటి మోక్షం రావాలంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి? ఎప్పటికీ నిరంతరం ధర్మంగానే ఉండాలి. ఉమ్, ధర్మాన్ని దాటి ఒక చెల్తే అంటే ఆ స్టెప్ 4వ స్టెప్ దొరకదు. ఉమ్, ఉమ్, ఈ ధర్మంగానే అర్థం అంటే ధనాన్ని సాధించాలి. ఉమ్హుం. అంటే ధర్మబద్ధంగానే సంపాదించిన పైసా అయి ఉండాలి మన దగ్గర ఉన్నది. అర్థమైంది. అధర్మంగా కాకుండా బేసిక్ గా ఇల్లీగల్ గా అలా కాకుండా కాకుండా. ఎవరికి అన్యాయం చేయకుండా మళ్ళీ లీగల్ వేరు, సంపాదించగలగాలి. ధర్మం వేరు. ఉహుం, దేవుడి దగ్గర ధర్మం వేరే ఉంటుంది, ఉమ్, చట్టం వేరే, ధర్మం వేరే. ఉహుం, కృష్ణుడు వెళ్ళి రాక్షసుల్ని చంపేశాడు, రాముడు వెళ్ళి రావణాసురుడిని వగేరా చంపేశాడు. ఉమ్, కానీ అది వాళ్ళది, అది చట్టం ప్రకారం హత్య చేస్తే ఇల్లీగల్ అయిపోతుంది, అవును కదా. కానీ అది ధర్మం. ఉమ్, అర్థమవుతుందా? ఒక చిన్న అర్థమైంది. తేడా. అదే అదే. అవతల వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు హత్య చేసినంత మాత్రాన అది ధర్మమా కాదా అని చెప్పేంత జ్ఞానం మనకు ఉండదు. లేదు, అవును. రామాయణం, భాగవతం కనుక చెప్పా. ఉమ్, అర్థమైంది. అర్థమైంది కదా? కనుక చట్టం వేరు, ధర్మం వేరు. చట్టం ఇప్పుడు మనం పెట్టుకుంది, ధర్మం ఎప్పటి నుంచో ధర్మం వస్తుంది. ఎప్పటి నుంచో ఉన్నది. ఉమ్. అందుకని అది వాళ్ళ కరికులం, మంది కాదు. వాళ్ళు డిజైన్ చేసిన స్క్రిప్ట్ అది. సిబిఎస్ఈకి ఎస్ఎస్సికి ఎవరిది వాళ్ళకి ఉన్నట్టు అది సుపీరియర్ ఇంకా. అది కనుక ధర్మంగా ఉండాలి. ఆ ధర్మ మార్గంలోనే ఏదైనా ఆర్జించాలి, సంపాదించాలి. ఇప్పుడు ధర్మం, అర్థం 2 చేసాం అంటే సక్సెస్ఫుల్ గా అనుకుందాం. మొట్టమొదటి స్టెప్ ఎంత కష్టం అర్థం అవుతుంది. అవును. రెండోది ధర్మ మార్గంలో సంపాదన ఆర్జించాలి, ఏం చేసినా సరే, ఎటువంటిదైనా సరే. అంటే సంపాదన అంటే కేవలం డబ్బే కాదు అని ఇందాక కూడా అనుకున్నాం కదా, అవును. అన్ని ఈ రకంగా. తర్వాత దీంతోనే కామం, కోరికను తీర్చుకోవాలి. కామం అంటే కేవలం సెక్స్ కాదు, కామం అంటే కోరిక. ఎవరైనా దీవించేటప్పుడు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని దీవిస్తారా అంటే నీకు ఇష్టమైన కోరికలు నీకు తీరుగాక అని దీవించటం, అది కోరుకోవటం, అవును. ఆశీర్వదించటం. అంటే అక్కడ కామం అంటే కోరిక. మన కోరికలు ఈ ధర్మంగా ఆర్జించిన దాంతోనే తీర్చుకోవాలి, మళ్ళీ అధర్మార్జనతో తీర్చుకోకూడదు. కనుక ఈ 3 స్టెప్పులు దాటితే అప్పుడు మోక్షానికి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. మోక్షం వస్తుంది అంటలే నేను ఇక్కడ కూడా, మోక్షం అంత తేలిక కాదు రావటం, ఎలిజిబిలిటీ వస్తుంది. అసలు ఎలిజిబిలిటీ రావటానికి ఎంత ప్రయత్నించాలి కదా అసలు. అంటే పర్వాలేదు, వీడు అర్హుడే మోక్షానికి, చూద్దాం ఇక నుంచి. ఇప్పుడు మోక్షానికి పరీక్షలు మొదలవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ 3 దాటడానికే ఎంత కష్టమో ఆలోచిస్తే 4వది అందుకోవటం మరింత కష్టం కదా. 4వది అందుకోవటానికి మనకి చెప్పేటటువంటి మార్గం ఏంటంటే, పాపాలు పుణ్యాలు చేస్తూ పోతూ ఉంటాం కదా. అందరు పాపం పుణ్యం చేస్తున్నాం, 2 చేస్తున్నాం కనుక మనిషి జన్మెత్తి ఇక్కడ ఉన్నాం, లేకపోతే అసలు జన్మే ఉండదు. పాపాలు ఎక్కువైపోతే వేరే జన్మలు ఉంటాయి, పుణ్యాలు ఎక్కువైపోతే వేరే ఉంటాయి. అంటే ఏ దేవతా స్థానంలోనూ ఉంటాం. మళ్ళీ వాళ్ళకు కూడా క్షీణే పుణ్యే, మళ్ళీ వాళ్ళు కూడా తిరిగి రావాల్సిందే. వాళ్ళ పుణ్యం నశించిపోతే మళ్ళీ వాళ్ళు కూడా కిందకి దిగి రావాల్సిందే, సైకిల్ లాగా తప్పనిసరిగా. అర్థమవుతుంది కదా. కనుక ఈ పాపం పుణ్యం 2 ఉన్నప్పుడు ఇవి 2 ఎప్పుడైతే 0 అవుతాయో, అంటే పుణ్యం బాగా చేస్తే పాపం తగ్గిపోదు, ఇది ఇలాగే ఉంటుంది. దాన్ని అందుకునేలాగా పుణ్యం చేసుకుంటూ పోవాలి. ఈ పాపాన్ని కూడా అనుభవించాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, ఒక వాక్యం. అవశ్యంగా అనుభవించాలట, తప్పనిసరిగా అనుభవించాలి. ఏంటి? కృతం కర్మ శుభాశుభం. నువ్వు చేసిన శుభకర్మలు, నువ్వు చేసిన అశుభ కర్మల ఫలితం ఉందే, అనుభవించి తీరాల్సిందే. ఏసీలో కూర్చునే యోగం ఉంటే ఏసీలో కూర్చోవాల్సిందే. బయటకు ఎండలోకి వెళ్ళినా ఎవడో వచ్చి అక్కడ ఇంకేదో చేసి లోపలికి వెళ్తా ఉంటాడు అనమాట. జలుబు పడే యోగం ఉంటే అది పాపానికి మళ్ళీ తుమ్ముతూనే కూర్చుంటాం అనమాట ఇక్కడ. అర్థమైందా? తప్పనిసరిగా సుఖం కానీ కష్టం కానీ అనుభవించవలసిందే. అనుభవించకుండా ఈ పాపం మూట తగ్గిపోదు, ఈ పుణ్యం మూట తగ్గిపోదు. 2 తగ్గిపోవాలంటున్నాడు, 2 శూన్యం అయిపోవాలి, 0 బ్యాలెన్స్. అమ్మ పాత జన్మలో ఇలా అంటారు కదా, ఏం పాపం చేసుకున్నానో ఇప్పుడు ఈ కర్మ అనుభవిస్తున్నాను, అలా ఉంటదా అమ్మ? పాత జన్మ కర్మలు కూడా తప్పనిసరిగా పాపాల్లో 3 భాగాలు. ఒకటి సంచితం, ఎప్పటి నుంచో పోగేసుకుంటూ వచ్చిన మూట.
ఇంకోటి ప్రారంభం. ఇది తప్పనిసరిగా నువ్వు పరమ పాతకాలు అవి చేసేస్తే అవి అనుభవించాలి కదా! హ్మ్. అవి. ఇంకోటి ఆగామి. ఇప్పుడు ఈ కొత్తగా ఇప్పుడు చేసుకుంటూ ఉంటాం. హుహు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాంగా. హ్మ్. ఇప్పటికిప్పుడు చేస్తూ ఉంటాం అనమాట. కొత్తగా చాలినట్టు హ్మ్. ఇంకొన్ని యేసుకుంటూ ఉంటాం ఆ సంచిలోకి. అవునవును. కనుక మరి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే అన్నారు. రకరకాల వ్యాధులొస్తాయి. హ్మ్. వ్యాధులంటే ఏంటి? ఆది వ్యాధులంటారు. ఆది అంటే మనసుకు సంబంధించింది. వ్యాధి అంటే శరీరానికి సంబంధించింది. హుహు. ఈ శరీరపు వ్యాధులు వస్తాయే, అవి తప్పనిసరిగా పూర్వజన్మ పాపాన్ని నీలోంచి తీసేయడానికే వస్తున్నాయి. అందుకని ఎవరికైనా కష్టం కలిగితే, ఏమన్నా ఇబ్బంది కలుగుతూ ఉంటే మనం ఏమనుకోవాలి? మన పాపం మూట తగ్గుతోంది. హ్మ్. పాపం మూట తగ్గుతోంది. హ్మ్. అనుభవించేస్తున్నాంగా. అవును. కనుక కొంచెం నేను తేలిక పడుతున్నా హ్మ్. అనుకుంటే ధైర్యంగా ఉంటుంది. నిజంగా కూడా ఇది. ఊరికేదో అనుకోవటానికి అనుకోవటం కాదు. లేదు. ఇది నిజం కూడా. సుఖాలు అనుభవిస్తున్నాం. హ్మ్. మనం పుణ్యం బ్యాంక్‌లోంచి క్రెడిట్ తీసేసుకుంటున్నాం అన్నమాట. ఆహా! ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కాస్త కాస్త తీసుకున్నట్లుగా. తీసేసుకుంటున్నాం అన్నమాట. హ్మ్. ఇక్కడేమో డెబిట్ అకౌంట్, ఇది క్రెడిట్ అకౌంట్ అని అనుకుంటే ఒకవేళ హ్మ్. దాంట్లో నుంచి మనం వాడేసుకుంటున్నాం. అది తగ్గిపోతుంది. హ్మ్. కష్టాలు పడుతూ ఉంటే దీంట్లోంచి కూడా వాడుతున్నాం. కనుక ఇది తగ్గిపోతుంది. ఇదో పెద్ద లెక్కలలాగా ఉంది కదా! లెక్కలాగానే ఇది ఉంటుంది. చిత్రగుప్తుడు రాసేది కూడా అదే కదా! పాప చిట్టాలో? చిత్రగుప్తుడు రాసేవన్నీ కూడా మనం పాపం చేసేవన్నీ చిట్టాలు. చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదు మనమే. ఆ! మరి ఎలా ఉంటాడు? మన గురించి మనకి తప్ప ఎవరికి తెలుసు బాగా? ఆ! అవునా? మనం అవునవును. లోపల అనుకున్నవి కూడా కనుక్కొని చిత్రంగా, గుప్తంగా కూర్చొని రాస్తున్నాడు అనుకుంటున్నాం గదా! ఆ! అందుకే కదా అతని పేరు చిత్రగుప్తుడు. హ్మ్. హ్మ్. చిత్రంగా, గుప్తంగా కూర్చొని రాస్తుండంటే మన లోపలే ఉన్నాడు. ఉండి మనల్ని మనకే అన్నీ తెలుస్తాయి మనల్ని మనం కాబట్టి. అబ్జర్వ్ మనకి తెలియని పాపాలు, పుణ్యాలా? మనం తెలియకుండా మనం చేసిన కర్మలా? హ్మ్. మనకి తెలియకుండా మనం చేసిన ఊహలా? హ్మ్. మనస్సు కూడా అన్నా గదా! అవునవును. 3 కరణాలు అన్నాను గదా! హ్మ్. కనుక మనకు తెలియకుండా మనం మాట్లాడిన మాట, హ్మ్. మనకి తెలియకుండా మనం చేసిన ఊహ, మనకి తెలియకుండా మనం చేసిన పనా? అంతే. కనుక చిత్రంగా, గుప్తంగా మనలోనే ఉండి హ్మ్. మన చిట్టా రాస్తున్నాడు. బావుంది కదా! ఇది చిత్రంగా, గుప్తంగా అందుకే ఆ అంటే పేరు. చిత్రగుప్తుడు. ఆహా! గుప్తంగా ఉన్నాడు. మనకి తెలీదుగా. హ్మ్. మనలోనే ఉంటూ, చిత్రంగా, గుప్తంగా ఉంటూ అన్నీ రాసిపెట్టి హ్మ్. చాలా మ్యాజికల్‌గా రాస్తున్నాడు గదా! అంతే. ఆ! ఒక్కటి పోలుపోకుండా. అవును. మనమైనా అప్పుడప్పుడు మర్చిపోతామేమో. అవైతే ప్రతి ఒక్కటి నోటెడ్ అండ్ రికార్డెడ్. నేనెప్పుడన్నాను అని ఒక్కోసారి మనం ఆలోచిస్తాం. అవును. అక్కడ అది లేదు. ఎప్పటిదప్పుడే ఎళ్ళిపోతుందిగా అకౌంట్‌లోకి. హ్మ్. మరి అవన్నీ వీటికి యాడ్ అవుతాయి. హ్మ్. మోక్షం రావాలంటే ఇప్పుడు చూడు ఎంత ఇవి 2 ఎప్పుడు మనకి జీరో బ్యాలెన్స్ అవుతాయి. అవును. కనుకే శంకరాచార్యుడు ఏమన్నాడు భజగోవింద శ్లోకాల్లో హ్మ్. పునరపి జననం పునరపి మరణం హ్మ్. పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ హుహు. పుట్టాలి, మళ్ళీ చావాలి, మళ్ళీ తల్లి కడుపులో చేరి మళ్ళీ కాసేపు పడుకొని బయటికి రావాలి. అలా ఆ ప్రాసెస్ మొత్తంలో, ఆ సైకిల్ మొత్తంగా అది మొత్తంలో అవుతూనే ఉంటుంది. కనుక ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ఎప్పుడు నిల్ బ్యాలెన్స్ అవుతాయో హ్మ్. మళ్ళీ ఈ ధర్మార్థ కామాలను దాటకూడదు. హ్మ్. అది ఫస్ట్ స్టెప్. హ్మ్. ఇన్ని చేస్తే మోక్షం వస్తుంది. చాలా బావుంది ఇదంతా కూడా. నిజంగానే ఇదంతా పెద్ద ప్రాసెస్. ఈ క్షుద్ర పూజలు అని అంటారు ఆ! కదమ్మా ఆ! యాక్చువల్‌గా. ఇలా చేసి డబ్బు సంపాదించడం లాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళకి మరి ఈ దేవుడి గురించి తెలీదా అసలు? విశిష్టత తెలీదా? భయం ఉండదా అసలు? ఇలా చేయడం అనేది ఏంటి కరెక్టా కాదా అని చెప్పి? ఇప్పుడే ధర్మార్థం గురించి మాట్లాడుకున్నాం ఆ! గదా! ఇది ధర్మార్థం అవునో కాదో ప్రశ్నలోనే అర్థమైపోయింది గదా! హ్మ్. ధర్మంగా చేసిన సంపాదన కాదు. హ్మ్. నంబర్ 1 అవునా? హ్మ్. ఆ తర్వాత క్షుద్ర పూజలు అంటే క్షుద్ర దేవతా పూజలనా? లేతే పక్కవాడికి చెడు జరగాలని చేసేటటువంటి పూజ ఏం చేసినా హ్మ్. అది మంచిది కాదు అని ఇందాక కూడా చెప్పాను. అవును. అమ్మవారే చెప్పింది ఆ విషయం. అవును. అలాంటి వాళ్ళకి అసలు చెప్పొద్దనింది. హ్మ్. అవునా? అవును. అలాంటి వాళ్ళకి చెప్పొద్దు అన్నప్పుడు ఎప్పుడైతే పక్క వాళ్ళకి చెడు జరగాలనేటటువంటి పూజలు చేస్తారో హ్మ్. హ్మ్. ఆ పూజ ఒక్కోసారి ఫలిస్తుంది. ఎందుకు ఫలిస్తుందో కూడా చెప్తా. హుహు. కానీ ఆ చేసిన పాపం మాత్రం వాళ్ళకుంటుంది. ఆ హ్మ్. పాపాన్ని పోగొట్టుకోవటానికి వాళ్ళు ఇంకెంతో జపం చేయాలి. మనకన్నా ఇంకెక్కువ టాస్క్ వాళ్ళకి జపతో కష్టం. నాస్తి పాతకం. హుహు. జపం దానర్థం? చేస్తుంటే పాతకం తగ్గుతుంది. అంటే పాపం. పాపం. హ్మ్. మహాపాపం అయితే పాతకం అది. హుహు. మామూలు పాపాలు కావు. హ్మ్. జపతో అంతే. నాస్తి పాతకం. హుహు. ఈ ఈ పాతకాలు తగ్గాలంటే ఏం చేయాలి? జపం చేయాలి. వాళ్ళెంతో జపం చేసుకుంటే కానీ మళ్ళీ మన దగ్గర మ మనం ఏదో దానాలిస్తాం కొన్ని. హ్మ్. ఏదో చెడుంది వెనకాలని కొన్ని చోట్ల దానాలు ఇవ్వమని చెప్తారు కదా! అవునవును. దానాలిస్తాం. ఆ దానాలు పుచ్చుకున్న వాళ్ళు ఈ ఈ పాపం వాళ్ళకి సంక్రమిస్తుంది. దీని ద్వారా. హుహు. వీళ్ళు కొద్దిగా రిలీవ్ అవుతారు. ఆ! వాళ్ళకి సంక్రమించాక అది పోవటానికి వాళ్ళు దానికి ఎంతో జపం చేసుకొని అది మళ్ళీ వాళ్ళు క్లియర్ చేయాలి. అందుకే ఓకే. కొన్ని కొన్ని దానాలు ఇచ్చేప్పుడు పక్కన డబ్బు కూడా ఎక్కువిస్తాం. హుహు.
కొన్ని లవణ దానం, తైల దానం ఇలాంటివి చేసేటప్పుడు డబ్బు కూడా ఎక్కువ ఇస్తాం. ఎందుకని? డబ్బు ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ? పాపం కదా ఇచ్చేసాం, మళ్ళీ ఏదో ఇచ్చాం కదా అంటే అది కాదు. హ్మ్. ఆ జపం చేసుకున్నన్నాళ్ళు అతను ఇంకో పని చేయడానికి లేదుగా. అవును. ఆ! ఈ జపం చేసి ఇది క్లియర్ చేయాలిగా. హ్మ్. హ్మ్. మరి అతనికి మామూలు వృత్తి ఆగిపోయిందిగా. హ్మ్. హ్మ్. రోజు చేసే ప్రొఫెషన్ ఆగిపోయిందిగా. హ్మ్. మరి అన్నాళ్ళు అతని సంసారం నిలబట్టం ఎట్లా? అందుకోసం ఈ విధంగా తప్పనిసరిగా పక్కన ఇస్తుంటారు. ఈ ధనదానం చేస్తే ఆ ధనంతో అతని కుటుంబాన్ని పోషించుకుంటూ, తనని తను పోషించుకుంటూ, ఉదర హ్మ్. పోషణ చూసుకుంటూ, ఈ పాతకం తీసుకున్న దానికి ఆ జపం చేసి నివారించుకుంటాడు. హుహు. ఇప్పుడు క్షుద్ర పూజలు చేసేవాళ్ళున్నారు. హ్మ్. ఏ దేవతకైనా హోమం చేసి పిలిస్తే ఆ హ్మ్. దేవత వచ్చి తీరుతుంది. హుహు. అంతేకాదు దేవత వచ్చాక మనం ఏ కోరిక కోరామో ఆ కోరిక తీర్చి తీరాలి. హుహు. తప్పనిసరిగా. అందుకే రాక్షసులకు కూడా ఎలాంటి వరాలు కావాలంటే అలాంటి వరాలు దేవతలు వచ్చి ఇస్తున్నారా? శివుడు, బోలా కదా! శంకరుడు. హ్మ్. ఇస్తున్నారు కదా! హ్మ్. బ్రహ్మేమో రావణాసురుడు వీళ్ళందరికీ వరాలిచ్చాడా? హ్మ్. శివుడిచ్చిన వరాలు చెప్తున్నావా? ఇలా అవును. ప్రతి దేవతకు కూడా ఒకసారి పిలిచి మన మంత్రశక్తితో హ్మ్. మంత్రాధీనంతు దైవతం. హుహు. దేవత మంత్రానికి అధీనంగా ఉంటుంది. ఆ హుహు. మంత్రం మనం ప్రాక్టీస్ చేసి మంత్రం ప్రాక్టీస్ చేయాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. హుహు. ఆ కండిషన్స్ అన్నీ మనం ఫుల్‌ఫిల్ చేసి ఆ మంత్రాన్ని మనం సిద్ధి పొందితే ఆ హ్మ్. మంత్రం చెప్పితే దేవత రావాలి. హుహు. దేవత వస్తుంది. దేవత వచ్చి మన కోరిక తీర్చాలి. ఓకే. ఇప్పుడు వీళ్ళు చేసే పూజలు ఫలిస్తాయంటే అలా ఫలిస్తాయి. హ్మ్. ఎప్పుడు? వాళ్ళంత శక్తిగా ఆ మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నప్పుడు. హ్మ్. హ్మ్. లేకపోతే ఊరికే ఇది డబ్బులు లాగే పని. అందుకే కొంతమంది చేస్తే పనులు కావు. హ్మ్. అవునవును. కొంతమంది చేస్తేనే పనులవుతాయి. హ్మ్. అంటే ఆ మంత్రాన్ని వాళ్ళు సిద్ధించుకున్నారా లేదా? హ్మ్. మంత్రాన్ని ఎప్పుడైతే సిద్ధించుకుంటారో దేవత మన మంత్రాధీనంలో ఉంటుంది గనక హ్మ్. అక్కడొచ్చి కూర్చుంటుంది. అదేదో అలీబాబా ల్యాంపో ఏదో ఉంటుంది చూడండి. హ్మ్. హ్మ్. ఓకే. అల్లావుద్దీన్ ఓకే. అద్భుత దీపంలాగా. అల్లావుద్దీన్‌ది. ఆ! ఆ దీపాన్ని ఇలా అనగానే జీనీ ఆ వస్తాడు. జిన్నొచ్చేసి ఒక పని చేసి పెట్టిపోతూ ఉంటుంది. అవును. అవునా? ఆ! అట్లాగే ఇక్కడ కూడా. హుహు. ఇక్కడ ఈ దేవతలు ఎంత శక్తివంతమైన దేవతలైనా మంత్రానికి అధీనంగా ఉన్నారు కనుక హ్మ్. ఎప్పుడూ కూడా దేవతలకు రూపాలు మనం సృష్టించుకున్నవే. మనకు అవునవును. 2 చేతులు, మనకంటే వాళ్ళు గొప్పవాళ్ళు గనక 4 చేతులు, 8 చేతులు, 16 చేతులు, 70 చేతులు పెట్టేసుకుంటాం. హ్మ్. హ్మ్. అర్థమవుతుందా? హ్మ్. కనుక మనం సృష్టించుకున్నది గనక మనలాగా ఊహించుకుంటున్నాం వాళ్ళని. హ్మ్. అవును. కరెక్టే. అసలు దేవతకి నిరాకారం, నిర్గుణం గదా! మనం కనుక సృష్టించుకున్నది ఇదంతా. కనుక మన రూపంలో మనలాగానే హ్మ్. మ మనం సృష్టిస్తున్నాం. పురుష దేవతల్ని మగ రూపంలో ఊహిస్తున్నాం. స్త్రీ దేవతల్ని స్త్రీ రూపంలో ఊహిస్తున్నాం. అవునా? అవును. అవును. అదే అసలు మంత్రమే దేవత. హుహు. గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడు దర్శించాడు మంత్రాన్ని దర్శించాడన్నాం. దేవతను దర్శించాడనలా. హుహు. మంత్రమే కనిపించింది ఆయనకి. ఆ మంత్రమే ఆయనకి దర్శనం ఇచ్చింది. ఆ మంత్రాన్ని దర్శించాక మంత్రద్రష్ట ఆయన. చూసాడు కదా! ద్రష్ట. ఆ హ్మ్. మంత్రానికి తర్వాత మనం రకరకాల రూపాలని అమర్చుకున్నాం. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ అని హ్మ్. ఆవిడకి 6 తలలు 5 తలలు పెట్టేసి రకరకాల రంగుల్లో ఈ వాటిల్లో ఆ తల ఉన్నది. ఆవిడ ఉన్నది అని చెప్పుకున్నాం. హుహు. అర్థమవుతోందా? అయింది. ఇవన్నీ తర్వాతవన్నీ మనవి. అసలు కనిపించింది మంత్రమే. హుహు. ఆ మంత్రానికి ఆ దేవత అధీనమై ఉన్నది. ఓకే. అందుకని వాళ్ళు అలా క్షుద్ర పూజ హ్మ్. చేసేవాళ్ళు నిజంగానే ఆ మంత్ర సాధన బాగా చేసి ఉంటే, హ్మ్. హ్మ్. దాంట్లో వాళ్ళు దిట్టలైతే హ్మ్. జరుగుతుంది కూడా. వాళ్ళు ఓకే. మామూలు కనిపించేటటువంటి పటాటోపం వాళ్ళైతే అది జరగదు. భయం అక్కర్లేదు. హ్మ్. అంతేకాదు ఇక్కడ అమ్మవారు ఒక మాట చెప్పింది లలితలో. హ్మ్. ఎవరైతే ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తారో వాళ్ళెవరు ఎటువంటి భయము మీరు పడక్కర్లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా వస్తుంది. నన్ను పూజించిన వాళ్ళు ఎటువంటి భయాలకి లోనవ్వక్కర్లేదు. హ్మ్. మీకెటువంటి చెడు జరగదు అని నారాయణ, నారాయణి ఇద్దరు మనకి హ్మ్, ఒక ఏమంటారు దాన్ని వరంలాగా ఒక కవచంలాగా ఇచ్చారనమాట. హుహు. ఇప్పుడు ఎవరన్నా అలాంటి వారి మీద నిజంగానే దేవతను నమ్ముకుని వాళ్ళని నమ్మి ఉన్న వాళ్ళ మీద క్షుద్ర ప్రయోగం చేస్తే ఏమీ చెల్లదు. హుహు. అంబరీషుడి మీద దూర్వాసుడు కృత్యను ప్రయోగిస్తే ఏమైంది? అది ఆయన వెంటే పడింది. మళ్ళీ వచ్చి అంబరీషుని కాళ్ళు పట్టుకుని, "అమ్మ నన్ను క్షమించు." హ్మ్. అంబరీషుడిని అడిగాడు. "తండ్రి నన్ను క్షమించు. ఎక్కడికెళ్ళినా నేను వదిలిన ఈ కృత్యం నుంచి నాకే మోక్షం దొరకలేదు. హ్మ్. నన్ను రక్షించమంటే" అప్పుడు మళ్ళీ అంబరీషుడు తగ్గి మళ్ళీ ఈయన్ని మన్నిస్తే వెళ్ళిపోయిందది. హుహు. కనుక తప్పు పూజలు చేస్తే వాళ్ళే పట్టుకుంటుంది. నేను యాక్చువల్‌గా నెక్స్ట్ ఇదే ప్రశ్న అడుగుదాం అనుకున్నా. బయట దొంగ బాబాలు, స్వాములు వీళ్ళు గూడా ఉండి హ్మ్. మీకు దేవతల్ని చూపిస్తామని చెప్పేసి ఇలాంటివైతే చూస్తూ ఉంటాం గదా! అవును. మనం అవును. న్యూస్‌లో అవును. వాటిలో. హ్మ్. అసలు నిజంగా వాళ్ళు చూపించగలుగుతారా? మనం కూడా చూడగలుగుతామా? దేవతల్ని చూసేంత మనకుందా అసలు? దేవతలు ఏ రూపంలో ఉంటారు అని మిమ్మల్ని అడుగుదాము అనుకున్నాను.
దేవతలకి రూపం మనం ఆపాదించుకున్నదే. అవును. ఎప్పుడైనా దేవతలకి రూపం మనం ఆపాదించుకున్నదే. హ్మ్. మనకి ఎలా కావాలంటే అలా కనిపిస్తారు. హ్మ్. మనకు కావాల్సింది మనకిష్టమైన అంటే మనం సాత్వికంగా పూజిస్తే మనకిష్టమైన రూపంలోనే కనిపిస్తారు. హ్మ్. మనం ఎదవ పూజలు చేస్తే ఎదవ పూజలు అంటే ఆ పదం అదే. వాడకూడదు. అదే. అలాంటి పూజలు ఏమన్నా చేస్తే హ్మ్. అప్పుడు వాళ్ళు ఉగ్రంగాను కనిపిస్తారు. హ్మ్. కదా! అవును. ఆ! కనుక కనుక కరెక్ట్. ఎక్కడిదక్కడే. హ్మ్. కనుక ఆ రూపాలవే. హ్మ్. ఆ తర్వాత వీళ్ళు మనకి దొంగ బాబాలు పని చేస్తానురా అని చెప్పి హ్మ్. డబ్బులు తీసుకొని పని చేస్తున్నారా లేదా ప్రశ్న ఎలా అయితే హ్మ్. రకరకాల కంపెనీలు పెట్టి మీ దగ్గర హ్మ్. అదే అదే కదా! ఏమన్నా హ్మ్. తేడా ఉందా రెండిటికి? అంతే. ఇక్కడ దేవుడిని బిజినెస్‌గా వ్యాపారంలాగా అక్కడ వాళ్ళు చేస్తున్నారు. బిజినెస్‌ని పెట్టి చూపిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు దేవుడిని పెట్టి చూపిస్తున్నారు. అంతే. హ్మ్. ఇవన్నీ కూడా అక్రమార్జనలే. హ్మ్. వీటన్నిటికి వాళ్ళు వడ్డీలతో సహా, చక్ర వడ్డీలతో సహా తప్పనిసరిగా కట్టుకోవాల్సిందే. హ్మ్. మరి వాళ్ళు కట్టుకుంటున్నారు. సరే వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. వాళ్ళు తప్పనిసరిగా ఎక్కడో అక్కడ పట్టుబడతారు. హ్మ్. హిందీలో ఓ పాటుంది. హ్మ్. 'తీస్రీ కసం' సినిమాలో అనుకుంటా. ఆహ్, హ్మ్. 'సజన్ రే झूठ मत बोलो, హ్మ్. खुदा के पास जाना है. హ్మ్. ना गाड़ी है, ना घोड़ा है, హ్మ్. वहाँ पैदल ही जाना है.' హుహు. దేవుడి దగ్గరికెళ్ళేప్పుడు నీకే వాహనాలు ఏముండవు. నువ్వు హ్మ్. కాళ్ళకే నడుచుకుంటూనే ఎళ్ళాలక్కడికి. హ్మ్. పైదల్ హీ జానా హై. హ్మ్. ఇంక నీకు మార్గాలుండవు. కనుక ఝూట్ మత్ బోలో అని చెప్తాడు. హ్మ్. అలా ఇక్కడ వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పి ఇంత చేస్తున్నారు. హ్మ్. తప్పనిసరిగా వాళ్ళు ఎక్కడో అక్కడ దీనికి పే చేయాలి. అవును. వాళ్ళ మూటలు పెరుగుతాయి. హ్మ్. హ్మ్. వాళ్ళు పే చేస్తారు. దీనికి ఆన్సర్ కానీ చేయాల్సిందే. ఇక్కడ అనుభవించిన వాడున్నాడే, హ్మ్. వీడికి కూడా ఎప్పుడో ఏదో చేశాడు. లేకపోతే లాలచ్ ఎందుకు? అంతే గదా! అవునా? కరెక్టే. ఆ! అసలు అంత అత్యాశ ఎందుకు? అంత దురాశ ఎందుకు? హ్మ్. పోనీ చిన్న ఆశే అనుకుందాం. హ్మ్. మనది కాని దాన్ని కోరుకునేటప్పుడు ఎప్పుడైనా అది మనకు తేడా కొడుతుందని తెలియాలిగా. అంతే. అంతే. ఎవరి కర్మ వాళ్ళకి. ఇక్కడ కర్మతో ఇతనొస్తే ఇతను చేసిన ఎవరి కర్మకి పాపానికి వారే ఎళ్తాడు. కర్తలు. అంతే. అంతే. ఇంకొకటి ఆహ్, చాలా మంది కూడా అమ్మ పూజలు చేస్తా ఉంటారు, వ్రతాలు చేస్తా ఉంటారు. వీలైనప్పుడల్లా తీర్థయాత్రలకు వెళ్తా ఉంటారు. దేవుడిని చాలా బాగా నమ్ముతారు. హ్మ్. కానీ అయినా కూడా వాళ్ళకి సమస్యలనేవి ఉంటానే ఉంటాయన్నమాట. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలో, ఆర్థిక సమస్యలో ఏదో ఒకటి. హ్మ్. మరి ఎందుకలాగా దేవుడిని నమ్ముకున్నప్పటికీ కూడా ఇంత పూజ చేస్తున్నప్పటికీ వాళ్ళకి సమస్యలైతే తప్పట్లేదు. ఇది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలా హ్మ్. మందికి ఇవి చాలా వెరీ కామన్. హ్మ్. హ్మ్. నాకు చాలా బోలెడు ఫోన్‌లు గూడా వస్తుంటాయి ఈ విషయాల మీద. కొంతమంది ఏడుస్తూ తిడతా ఉంటారు గూడా ఇంకా. ఆ ఓపిక నశించినప్పుడు ఇన్ని మొక్కులు మొక్కుకున్నా అయినా నాకెందుకిన్ని కష్టాలు పెడుతున్నావు అని చెప్పి. రామదాస్ అన్నాడు గదా! ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. హ్మ్. రామదాసు తన కీర్తనలు పాడుతూ రాముడికి అన్ని బోలెడు నగలు చేయించాను, అవన్నీ చేయించాను, ఇవన్నీ ఇలా వచ్చాయని చెప్పినప్పుడు ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర హ్మ్. అని అంటూనే మళ్ళీ సారీ చెప్పుకుంటాడు. ఈ హ్మ్. దెబ్బల కోర్వక అప్పా తిట్టి తినయ్యా రామచంద్ర. హుహు. దెబ్బలు కొడుతున్నారు కదా! తానిషా సిపాయిలు. హ్మ్. హ్మ్. కనుక హ్మ్, మళ్ళీ నేను ఆహ్, నీకు ఇలా చేస్తున్నాను, అంతే తిట్టాను అని మళ్ళీ చెప్పుకుంటాడు. హ్మ్. అంటే ఏంటి? కష్టాలొస్తాయి. హ్మ్. హ్మ్. మనం చేసుకున్నవన్నీ ఉన్నాయి గదమ్మా! మనకిప్పుడు అవును. తెలియదు గదా! హ్మ్. ఎప్పుడో చేసాం. హ్మ్. మరి ఆ కష్టాలన్నీ ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద కష్టం ఏంటంటే పుత్రశోకం. హుహు. కష్టాలన్నిట్లో పెద్ద సుఖం ఏంటని యక్ష ప్రశ్నల్లో హ్మ్. ఆ యక్షుడు ధర్మరాజుని అడిగితే చెప్తాడు. హ్మ్. పుత్రశోకం, గర్భశోకం అనమాట. అన్నిటికంటే పెద్ద కష్టం. ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు చచ్చిపోయారా? హ్మ్. అల్లుడు కూడా చచ్చిపోయాడా? అవును. ఒకే ఒక్క కూతురు, ఆ కూతురు భర్త కూడా చనిపోయాడు గదా! హ్మ్. ఇంతమంది చనిపోయారే! హ్మ్. ఎంత కష్టం. హ్మ్. హ్మ్. ఆ కష్టం ఆయనకెలా వచ్చింది? అంటే అప్పుడు అడుగుతాడు యుద్ధం అయిపోయాక కృష్ణుడిని. హ్మ్. ఇంత కష్టం. అంటే అన్ని కష్టాల్లోకెల్లా కష్టం అని చెప్పాడు దాన్ని. అందుకని ఆ కష్టాన్ని ఉదహరిస్తున్నా నేనిక్కడ. హ్మ్. ఎందుకయ్యా నాకిలాంటి కష్టం పెట్టావు? 100 మంది కొడుకుల్ని చంపించావు. హ్మ్. ఏంటి నీకేమన్నా తగునా అని అడుగుతాడు. అడిగితే ఒకప్పుడు నువ్వు కొన్ని వందల జన్మల క్రితం హ్మ్. ఒక పక్షి గూట్లో నువ్వు పావువి. పావుగా వెళ్లి పక్షి గూట్లో 1000 100 గుడ్లను పగలగొట్టావు. హుహు. అంటే పామో, వేటగాడో వెళ్లి హ్మ్. 100 గుడ్లను పగలగొట్టావు. హ్మ్. పగలగొడితే ఆ 100 గుడ్లు పగిలిపోయినాక ఆ పాము అంటే ఉంది కదా! ఆ పక్షి నీకు హ్మ్. శాపం పెట్టింది. హుహు. నాకు 100 పిల్లల్ని చంపావు. నీకు కూడా చనిపోవుగాక అని తిట్టింది. అది ఇప్పుడు అంటే అప్పుడు అడుగుతాడు ధృతరాష్ట్రుడు. ఎప్పుడుదో కదా అది. అది ఇప్పుడా అంటే మరి పుత్రుడు పుట్టాలంటే అంత పుణ్యం ఎంత చేసుకొనుంటే నీకు పుడతాడు? పిల్లలు కలగాలంటే హ్మ్. సంతానం అందరూ కలుగుతున్నారా? హ్మ్. హ్మ్. ఆడపిల్ల గాని, మగపిల్లాడు గాని. హ్మ్. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి అనుకుంటున్నాం. అవునా? హ్మ్. తేలిగ్గా పుట్టేస్తున్నారా? లేదు కదా! హ్మ్. అసలు ఈ రోజుల్లో ఇంకా కష్టమైపోయింది. అవునవును. కనుక
పుత్రులు 100 మంది పుత్రులు పుట్టేటంత పుణ్యం నువ్వు సంపాదించుకునేదాకా ఆగి అమ్మో! కరెక్ట్. అర్థమైందా? ఆ అర్థమైంది. 100 మంది పుత్రులు పుట్టాక అప్పుడు ఆ కర్మ ఇక్కడ తీర్చాడు. అబ్బా! ఇప్పుడు ఇందాక చెప్పాను, విచిత్రంగా ఉంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అశుభ కర్మ అక్కడ చేస్తే ఇన్నాళ్ళ ఎన్ని జన్మల తర్వాత మనకి ఇప్పుడు తెలియదు. పాపం ధృతరాష్ట్రుడు తెలియదు, ఏడ్చాడు. ఎందుకు నాకు ఇంత కష్టం వచ్చింది అని ఏడ్చాడు. వావ్! దీని వెనక ఇంతుంది. అంటే మనం కష్టం పడుతున్నాం. హ్మ్. చాలా మంది తీర్థయాత్రలు చేస్తున్నారు, దేవుని వెళ్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, హ్మ్. నోవులు చేస్తున్నారు, రోజు నిత్యం పూజ చేస్తారు, భక్తి శ్రద్ధ కూడా ఉంటుంది. అవును. ఏదో 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 చేసేస్తున్నారు అనుకోండి, నేను అంటల్లా. హ్మ్. మంచిగానే నమ్మకంగానే ఇష్టంగానే కానీ మీ పాత తీర్చాలే. హ్మ్. పాతగా అప్పు ఉంది కదా, అవునవును. అప్పు తీర్చండి. నీకు ఎప్పుడు నువ్వు విముక్తుడు అవుతావు? చిన్నప్పుడు ఇదంతా తెలియక నేను పూజారులు బ్రాహ్మిన్స్ మంచిగా చక్కగా పూజలు చేస్తా ఉంటారు కదా, వీళ్ళు మన మమ్మీ అంటా ఉంటది, అమ్మ చెప్తా ఉంటది కదా, దేవుడికి మొక్కు కష్టాలన్నీ పోతాయి, మంచిగా బతకచ్చు అది ఇది అని. నాకు అప్పుడు లోపల అనిపించేది, మరి వీళ్ళు రోజు పూజ చేస్తా ఉంటారు కదా, దేవుడు ఇంకా వీళ్ళని ఫుల్ రిచ్ చేయాలి కదా అసలు. ఎందుకంటే ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, మనకి ఎలా లోపల ఉంటాయో కష్టాలు, మనం ఎలా అయితే దేవుడికి మొక్కుకుంటామో పూజారులకు కూడా లోపల ఉంటాయి కదా ఖచ్చితంగా. మనిషి మనిషి అన్నాక అన్నాక తప్పదు. నేను అలా అనుకునేదాన్ని. దాని వెనక ఫస్ట్ థింగ్ అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అలా దేవుడికి పూజ చేసుకొని సేవ చేసుకునే భాగ్యం కలడానికి ఎన్నో పూజలు చేసుకొని మళ్ళీ అమ్మో ఇది చాలా పెద్ద ఎంత కాంప్లెక్స్ ప్రాసెస్, స్ట్రక్చర్ కదా. కాంప్లికేటెడ్ కదా. ఆ దేవుడి ధర్మం అంటే అలాగే ఉంటుంది. ఓకే. దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే అట్లాగే ఉంటుంది. అంటే ఒక ఉదాహరణ చెప్పాను ఇక్కడ. అదే ఈ లెక్కన ఎన్ని చేస్తుంటారు పౌరజన్ తెలియదు మనకి. అవునవును. నేను ఎవరైనా అన్ని అంతే, మంచిగా మనుషులైనా చేశాను, అంతే. నాకెందుకు ఇలా అంటే అన్ని మంచిగా చేస్తే ఇలా అవనే అవదు. కాదు, అది మనకి తెలియనప్పుడు ఎప్పుడు అయినా ఈ దీనికి సంబంధించిందే, ఈ ఆత్మకి సంబంధించిందే అది. అది మనతో పాటు రావాల్సిందే. ఇందాక మీరు చెప్పిన కథలో 100 జన్మల క్రితందే ఇప్పుడు అప్పుడు వచ్చినప్పుడు 100 గుడ్లని చంపేసావు గనక, నొక్కేసావు గనక పుట్టకుండా ఇది జరిగింది. గ్రేట్ అసలు. అసలు మరి ఎందుకు వస్తాయంటే ఇలాంటి వాటి వల్ల వస్తాయి. అర్థమైందా? అంతే. ఏ మనిషికి ఆ మనిషికి సపరేట్ లెక్కలు ఉంటే అది తీర్చాల్సిందే ఇంకా అది ఎవరైనా కూడా. తీర్చాల్సిందే. ఏ మనిషికి ఆ మనిషి అనే ఒక పదం వాడావు, చాలా నచ్చింది నాకు అది. ఎందుకు ఇక్కడ చెప్తా. భార్యాభర్తలు ఇద్దరు ఒకటేనని అంటుంటామా? పెళ్లిలో ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరామి అని ప్రమాణం చేస్తాడు వరుడు. ధర్మార్థ కామాల్లోనే నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను అని చెప్తాడు. మోక్షం మళ్ళీ ఎవరిది వాళ్ళదే. ఓహో, నైస్, వెరీ ఈ నైస్. మధ్య వచ్చే సినిమాల్లో సీరియల్స్ లో మోక్షేచ కూడా కలిపేస్తున్నారు. మోక్షేచ ఆ మంత్రంలో లేదు, అది ఎవరిది వాళ్ళదే. ఓకే. ఇక్కడ ఎవరికి సంబంధం లేదు, ఇందులో మాత్రం ఎవరిది వాళ్ళదే, ఎవరిది వాళ్ళదే, తోడు ఎవరి అకౌంట్ వాళ్ళదే. ఈ 3 అకౌంట్లలో ధర్మార్థ కామాలలో నేను నిన్ను దాటి వెళ్ళను అని భార్యకి భర్త వివాహ సమయంలో ప్రమాణం చేస్తాడు. ఈ 3. ఎందుకంటే 4వ దాన్ని చేసే హక్కు ఆయనకి లేదు. అవును. అప్పట్లో కృష్ణుడు కానివ్వండి, రాముడు కానివ్వండి, ఈ అవతారాల్లో మా దేవతలు దేవుళ్ళే మనుషుల రూపంలో వచ్చి ఉన్నారు కదా భూమి పైన. అప్పుడు అధర్మం అనేది కూడా కొంచెం తక్కువగా ఉండేది, వాళ్ళు కూడా వాటిని పూర్తిగా నిర్మూలించేవాళ్ళు. కానీ వన్స్ అలా అయిపోయిన తర్వాత మళ్ళీ అధర్మం పెరిగిపోయింది, మనుషులు మళ్ళీ మారిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూడు అధర్మం, పాపం ఇలాంటివే ఉన్నాయి మొత్తం. ఇవన్నీ మళ్ళీ పోవాలి అంటే దేవుడు మళ్ళీ ఇంకొక అవతారంలో రావాల్సిందేనా? రాకుండా వీటన్నిటిని కూడా సరిచేసే అవకాశం ఏమైనా ఉంటుందా? భగవద్గీతలో ప్రమాణం చేశాడు కదా, ధర్మానికి ఎప్పుడు గ్లాని జరుగుతుందో అప్పుడు నేను సృష్టించుకుని మళ్ళీ వస్తాను అని చెప్పాడు కదా. అక్కడే ఆన్సర్. అవునా? చెప్పాడా? ఎప్పుడు? ధర్మాన్ని ఉద్ధరించడానికి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అది కూడా చెప్పాడా? చెప్పాడు కదా. ధర్మానికి అంతేకాకుండా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నన్ను నేనే సృష్టించుకుని నేను వస్తాను అప్పుడు. ఇప్పుడు మన దొడ్డిలో కలుపు మొక్కలు పెరిగాయి, పిచ్చి పిచ్చి గడ్డి అంతా చెత్త మొక్కలన్నీ పెరిగాయి. మనం ఏదో చక్కగా మంచి గార్డెన్ లాగా మంచి మంచి మొక్కలు వేసుకున్నాం, వాటి మధ్యలో ఇవి వచ్చాయి, తీసేస్తావు. మళ్ళీ 1 నెలకో 2 నెలలకో మళ్ళీ వస్తాయా? మళ్ళీ పిక్కుతావా? మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తాయా? వాటి వేగం వాటిది. ఎంత తీసినా మొత్తం తీసేసాం, అయినా వస్తాయా? అంతే. పోనీ పాత వీడు కాకపోతే కొత్త వీడు వస్తుందా? అవును, అవునవును. ఎక్కడి నుంచి అయినా సరే వచ్చేస్తుంది. అలాగనే సమాజంలో ఎక్కడైతే
మన ఫిజిక్స్లో చెప్పుకుంటే మ్యాటర్ ఉన్న చోట యాంటీ మ్యాటర్ ఉందని చెప్తామే. ఉమ్, అలాగే ఎక్కడైతే ధర్మం ఉందో అక్కడ పక్కనే అధర్మం కూడా దాని నీడలాగా పక్కనే ఉంటుంది, ఉమ్, తప్పదు. వెలుగున్న చోటే నీడుందిగా, అంతే. దీపం పెట్టిన Correct. దగ్గరే ఉమ్, ఇది కూడా పక్కనే ఉంటుంది. కనుక దీనిని ఇది పెచ్చు మీరిపోయినప్పుడు మాత్రం తప్పనిసరిగా వచ్చి ఈయన నన్ను నేను సృష్టించుకుని వచ్చి తీసేస్తాను అన్నాడు. ఉమ్, మనుష్య రూపంలోనే వచ్చినటువంటివి రామకృష్ణ, అంటే రామకృష్ణ కాదు, అంతకు ముందరవి కూడా కొన్ని, ఉమ్, పరశురాముడు కానీ, వామనుడు కానీ, ఉమ్, బలరాముడు, వీళ్ళందరూ మనుష్య రూపంలోనే వచ్చారు. ఉమ్, ఉమ్, అవునా? వచ్చినవి ఇవన్నీ కూడా వాళ్ళు అప్పటికి ఉన్నటువంటి అధర్మాన్ని అంతా తీసేశారు. ఉమ్, తీసేసి అంటే అప్పుడు కలుపు మొక్కలు క్లియర్ చేసి వెళ్ళిపోయారు. ఉమ్, ఆ పనే అప్పుడు ఇక లేవు. అంతే. కనుక వీళ్ళ అవసరం లేదు ఇంక అక్కడ. ఉమ్, వీళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ కలుపు మొక్కలన్నీ పెరిగిపోయాయో ఉమ్, మళ్ళీ తిరిగి ఇంకో రూపంలో వచ్చి మళ్ళీ చేయాల్సిందే. ఇది నిరంతరం జరగాల్సిందే అంతే. అంతే, ఇంకా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా. కదా. ఉమ్, కనుక అది ప్రతిసారి జరగాల్సిందే. ఉమ్, తప్పనిసరిగా ఒక్కొక్కసారి ఎక్కువైపోయినప్పుడు ఇద్దరిద్దరు ఒక్కసారి కూడా వచ్చారు. ఉమ్, మరి బలరాముడు కృష్ణుడు ఒకసారి రాలా, అవును. పరశురాముడు రాముడు ఒకసారి రాలా. ఉమ్, అవును, కరెక్ట్. తప్పనిసరి అయిపోతుంది. అలాగే సముద్ర మథనం అప్పుడు ఆ, కూర్మావతారంలో కింద ఉంటుంది, ఆ కింద వరాహవతారంలో కూడా ప్రొటెక్షన్ చేస్తాడు కూర్మానికి. అంతే, ఇంకా పాపానికి తగ్గట్లుగా. తప్పదు, అంతే. ఒక్కొక్కసారి ఒక చేత్తో లాగలేనప్పుడు రెండు చేతులు పెట్టి లాగుతామా. అంతే. కనుక దేవుడు పుట్టి అంతా క్లియర్ చేసేసాడు కదా, మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు కాసేపు పడుకున్నట్టు ఉంటారంతే, వాళ్ళ బలం విజృంభించగానే మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చి ఒక అంతా రాక్షసుడు set తర్వాత ఒక చేస్తారు. రాక్షసుడు పురాణాల్లో కనిపిస్తారు. ఉమ్, కలుపు మొక్కల తర్వాత కలుపు మొక్కలు మనకి ఇంట్లో కనిపిస్తాయి. ఉమ్, సమాజంలో చెడ్డవాళ్ళ తర్వాత చెడ్డవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఉమ్, కాకపోతే ఇప్పుడు ఒక ప్రమాదం ఉంది దీంట్లో, ఉమ్, ఈ ప్రస్తుత కాలానికి. ఉమ్, పురాణాల్లో దేవతలు రాక్షసులు అని విడివిడిగా కనిపించేవాళ్ళు. ఇప్పుడు ఒకటిలోనే ఇద్దరు ఉన్నారు. అవును, గుర్తించలేము కూడా. అర్థమవుతుందా? అవును. ప్రస్తుత సమాజంలో ఒక్కడిలోనే ఇద్దరు ఉన్నారు. ఒకసారి ఆ ఫేస్ చూపిస్తాడు, ఒకసారి ఈ ఫేస్ చూపిస్తాడు. అవును. ఒక్క సందర్భంలో ఆ ఫేస్ చూపిస్తాడు, ఇంకో సందర్భంలో ఈ ఫేస్. ఒకళ్ళకి చాలా మిత్రుడు, చాలా శ్రేయోభిలాషి, ఉమ్, ఇంకోళ్ళకి చాలా శత్రువు. హెవీలీ కాంప్లికేటెడ్ ఇంకా అసలు ఇదంతా. అర్థమవుతుందా? అవునవును. మనం చూస్తున్నాం కదా సమాజంలో అలాంటివే. అవును, అలాంటి మరి వాళ్ళని రాక్షసులు అనాలా, దేవతలు అనాలా? ఇంకా దేవుడికే తెలియాలి. కదా. కనుక ఇప్పుడు ప్రస్తుతం ఇంకా మోర్ కాంప్లెక్స్ అవుతుంది. కనుక అవును. ఎప్పటికప్పుడు ఈ చెడ్డని నివారించటానికి ఏదో ఒక రూపంలో, ఉమ్, అందుకని ఎవరైనా వచ్చి సాయం చేస్తే దేవుడల్లే వచ్చాడు సాయం చేశాడనే పదం వాడతాం అవును, అనుకోకుండా. కరెక్ట్. అంటే అక్కడ వచ్చి ఆ చెడ్డని నిర్మూలించడానికి అక్కడ ఒకళ్ళు దేవుడల్లే వచ్చి సాయం చేస్తారు. దైవం మానుష రూపేణ, ఒక మనిషి రూపంలో దైవం వచ్చి ఆ పని అక్కడ చేసేసి వెళ్ళిపోతారు. ఆ కాసేపటికి వాళ్ళలో ఆ దైవం ప్రవేశించి ఆ పని చేయిస్తారు. నైస్ అసలు. ఇది దానికి అర్థం. అంతే, ఎవరైనా సహాయం చేస్తే ఇంకా వాళ్ళలోనే మనం దేవుని దేవుని కూడా చూసుకుంటాం. చూసుకుంటూ ఉంటాం. ఆ మాట అంటాం కూడా, దేవుడల్లే వచ్చి సాయం చేశాడు అనే అవునవును. పదం అనేస్తాం ఆటోమేటిక్గా, కరెక్ట్. ఇన్స్టంటేనియస్గా అనేస్తాం. దానికోసం పెద్ద మనం ప్రిపరేషన్ కూడా అక్కర్లా. బాబలే దేవుడల్లే వచ్చి సాయం చేశాడు అంటాం. అవును, ఇంకా అంతే. ఆ టైంకి ఆ సమయానికి రక్షగా ఉన్న వాళ్ళు మనకి దేవుళ్ళు కూడా, దేవుడే ఆ రూపంలో వచ్చి మనకి సహాయం చేశాడు అనమాట. ఆ సమయానికి వాళ్ళలో ఒక మంచి గుణాన్ని, సహాయం చేసేటటువంటి ఒక గుణాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ చేత ఆ పని ఆయన చేయించేస్తాడు. ప్రతిసారి అవతారాలు తీసుకుని ఎక్కడ వస్తాడు? ఇక్కడ క్షణక్షణం గోలే కదా మనకి. అవును. అమ్మ, ఈ తరం అంతా కూడా మీరే చెప్పండి అమ్మా, ఉమ్. మీకు ఈ తరం ఎలా ఉంది అనిపిస్తుంది? ఈ తరంలో ఈ ఆధ్యాత్మిక భావన ఏదైతే ఉందో అసలు అది ఉందనిపిస్తుందా? అది ఒకవేళ లేకపోతే ఈ పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? వీళ్ళందరినీ కరెక్ట్ మార్గంలో ఎలా నడిపించవచ్చు అంటారు? వీటి గురించి నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఒకేసారి అడిగేసా. ఈ తరం ఎలా ఉంది అనేది, ప్రతి తరంలో కూడా ఆస్తికులు నాస్తికులు ఇద్దరు ఉంటారు. ఆధ్యాత్మికత అన్నావు కనుక ఈ పదం వాడా. ఆస్తికులు అంటే అస్థి ఉన్నారు అని చెప్పటం, నాస్తి అంటే నాస్తి లేరు అని చెప్పటం. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అని చెప్పే రెండు గ్రూపులు వీళ్ళిద్దరు. ప్రతి తరంలోనూ ఉన్నారు వీళ్ళు, ప్రతి చోట ఉన్నారు. రామాయణ కాలంలో కూడా ఒక ఋషి ఉంటాడు, ఆయన కూడా వచ్చి రాముడికి నాస్తికత్వం గురించి బోధిస్తాడు. రామాయణ కాలంలో కూడా ఈ రకంగా ప్రతి తరంలోనూ ఉన్నారు. ఒకప్పుడు ఆ శాతం తక్కువ, ఇప్పుడు ఈ శాతం రాను రాను పెరిగిపోయి దాదాపు ఈక్వల్ అన్నట్టుగా అయిపోయి, ఈక్వల్ని కూడా మించిపోతుందా అంటే 50% కంటే కూడా వీళ్ళు పెరిగిపోతున్నారా అన్న భావంలోకి వచ్చింది. ఎప్పుడూ కూడా కొత్త కవింత పాతక రోత. కనుక కొత్త దేవుళ్ళని ప్రార్థించడానికి చాలా ఆసక్తిగా ముందరకు వస్తారు అందరూ. ఈ
మతం మార్చుకునే వాళ్ళు కూడా అంతే. పాత వాళ్ళతో విసిగిపోయి కొత్త దాంట్లోకి మారదామని చూస్తారు. లేకపోతే కొత్త దాంట్లో వాళ్ళకి ఏదో ఒక గొప్ప సొలేస్ కనిపించి మారతారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, అయన్నీ ఒకటే కదా! పరమాత్మ అనేది ఎప్పుడూ ఒకటే కదా! అసలు మతం అంటే ఏంటి? మన అభిమతం, మన సమ్మతం, మన ఇష్టం, మన చాయిస్. మతం అనే మాటకి అదే అర్థం. మన చాయిస్‌ని మనం ఇన్ని రకరకాలుగా మార్చుకుంటున్నాం. అవసరానికి వీలైనట్లుగా రకరకాలుగా మార్చుకుంటున్నాం. కానీ ఎప్పుడో ఒకసారి ఇవన్నీ ఒకటే అని తెలిసినప్పుడు ఎంత అజ్ఞానం అనిపిస్తుంది మనం ఇలా మార్చుకుంటూ వెళ్ళడం. అవునా? ఇప్పుడు ఇందాక లలిత సహస్రనామం అనుకున్నాం. దాంట్లోనే లలిత సహస్రనామంలోనే అమ్మవారికి ఎన్ని రకాల పేర్లు వస్తాయో, తులసి అనే పేరు వస్తుంది, పార్వతి అనే పేరు వస్తుంది, దుర్గా అనే పేరు వస్తుంది, మహాలక్ష్మి అనే పేరు వస్తుంది, సరస్వతి అనే పేరు వస్తుంది. అంటే వీళ్ళందరినీ విడివిడిగా అనుకుంటున్నాం, కానీ అంతా ఒకటే. అవును. విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి వాక్యమే విశ్వం, అంటే ఈ విశ్వం అంతా నేనే. యూనివర్స్ దాటి వెళ్ళిందే ఉంది. అవును. అంతకు మించింది ఇంకేముంటుంది? అంటే ఆ శక్తే అటువంటి విశ్వరూపమైన శక్తి. అర్థమవుతుందా? విశ్వరూపమైన శక్తి. ఆ విశ్వరూపమైన శక్తిని దాటిపోయేదే ఉంది. కనుక అటువంటి శక్తి ఎవరిని పేరేదైతే ఏంటి, అందరూ ఒకటే, అందరూ ఒకటే. పరమాత్మ ఒకటే. కానీ అసలు ఇవేవి లేవు, నేనే అనుకుంటున్నాడే. అంటే వాడు తనని తనే నమ్ముకుని ఉన్నటువంటి వాడు. ఇందాక మనం ఒకటి ధైర్యం ఉంటుందా దేవుడు లేకపోతే అని అనుకున్నాం. దేవుడు ఉంటే ధైర్యం ఉంటుందని. తన మీద తనే అనేసరికి చాలా ఘర్షణకి లోనవుతాడు ఏదో ఒక స్థితిలో. తన శక్తికి చాలన్నటువంటిది ప్రతి వాడికి ఒక మూమెంట్ వస్తుంది, ప్రతి వాడికి వస్తుంది. అలాంటప్పుడు పక్కన ఎవరన్నా తోడు ఉన్నారనుకుంటే చేసేది వేరు, నేను ఒక్కడే చేస్తున్నాను అనుకుంటే వేరు. కనుక ఆస్తికులకి ఒక రకమైన రక్షణలాగా, ఒక రకమైన దన్ను, ధైర్యంలాగా, అండలాగా అన్నమాట ఆ భగవంతుడు ఉంటాడు. నాస్తికులకి అది మిస్ అవుతుంది. వాళ్ళే భరించాల్సిందే అంతా. ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ అంతా వాళ్ళే, ఇక్కడ వీళ్ళే చేస్తారు, కానీ పక్కన ఇంకొకళ్ళు ఉన్నారు అని అనుకుని చేసేస్తూ ఉంటాం. అక్కడ ఆ ధైర్యం కూడా ఉండదు, ఆశ కూడా ఉండదు. కనుక ఎప్పటికైనా కూడా నా వెనకాల ఒక సూపర్ పవర్ ఉండి నన్ను నడిపిస్తోంది అని అనుకుంటే అది చాలా ధైర్యాన్ని ఇస్తుంది అనేది నా స్వీయ అభిప్రాయం. తేలికగా ఉంటుంది, గుండె తేలిగ్గా ఉంటుంది. ఖచ్చితంగా గుండె తేలిగ్గా ఉంటుంది. అది నా అభిప్రాయం. ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, ఇది నా మతం. అర్థమైంది? ఇది నా మతం. ఇప్పుడు కొత్త తరం వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు కాసేపు సైన్స్కి దీనికి మధ్యలో కొట్లాడుతున్నారు. అంటే పూర్తిగా సైన్స్నే నమ్మాలి. సైన్స్ కూడా దేవుడే, అది వాళ్ళు ఎందుకు గ్రహించుకోవట్లో తెలియట్లా. గ్రహాంతరాళాల్లో ఉన్నది కూడా మనమే అని చెప్పుకుంటున్నాం కదా. పురాణాలు చదువుతుంటే ఎప్పుడో మన వాళ్ళే ఇవన్నీ అని. భూమి బలపరుపుగా ఉన్నదని బ్రిటిషర్స్ నమ్మిన రోజుల్లో కూడా మనం భూగోళం అని అనుకున్నాం, ఆ పదం వాడాం. భూగోళ శాస్త్రమే చిన్నప్పుడు పిల్లలు చదువుకున్నారు, అవునా? అవునవును. భూతల శాస్త్రం అని చదువుకోలా. అదే అంటే ఇవన్నీ కూడా మనుషులు డిస్కవర్ చేయకముందే ఇవన్నీ మన కొన్ని మనకి తెలియవు. తెలియనంత మాత్రాన అవి లేవంటే ఎట్లా? అవును, ఉన్నదే కనుక్కుంటున్నారు. నా వెనకాల ఎవరైనా అక్కడ నుంచున్నారు, నాకు వెనక కళ్ళు లేవు, కనిపించవు, ఉన్నారని నాకు తెలియదు. అలాగే అక్కడ నుంచున్నా, ఒకటి నుంచునే ఉన్నాడు అనుకుందాం, లేడని నేను ఎట్లా అంట? కరెక్టే కదా. నాకు కనిపించట్లా, నాకు తెలియదు ఇప్పుడు, కానీ ఉన్నాడు. కనుక తెలియందల్లా లేదనుకోవటం అనేది ఒక అజ్ఞానం, పూర్తిగా అజ్ఞానమే. తెలియంది లేదనుకోవటం, తెలియంది తెలుసుకో. అవును, ఎప్పుడు నేర్చుకోవచ్చుగా. లెర్నింగ్ ఈజ్ ఫ్రమ్ ఊంబ్ టు టూంబ్. ఎప్పుడైతే మనం నేర్చుకోవటం మానేస్తామో దాదాపు చనిపోయినట్టు సమానం. కనుక ఎప్పటికైనా నేర్చుకుంటూ ఉండాల్సిందే. అవును, లెర్నింగ్ అనేది జరుగుతూనే ఉంది, అది నిరంతరంగా జరుగుతుండేటటువంటి ఒక ప్రాసెస్. అవును. కనుక అక్కడ లేడనుకుంటే అక్కడికక్కడే థీరేజ్ ఎట్లా చేసేస్తావు? తర్వాత ఏముందో తెలుసుకో, ఇంకా ముందుకు వెళ్ళు, అది చెప్పేది. ఒకప్పుడు మన ఋషులందరూ సైంటిస్టులమ్మా. ఇప్పుడు వాళ్ళని మనం సైంటిస్టులు అంటున్నాం ఇంగ్లీష్ పదంలో, మనం ఋషులు అంటాం. నాన్ ఋషి కృతే కావ్యం, కృషి చేస్తే కానీ కావ్యం రాదన్నట్టుగా ఋషి కావాలంటే ఎంతో కృషి చేస్తే కానీ అతను ఋషి కాలేడు, ఋషి రాందే కావ్యం రాయలేడు. ఇప్పుడు మనం సైంటిస్ట్లని ఇలా నేమ్స్ పెట్టుకున్నాం కానీ వాళ్ళే. ఎస్, ఇవన్నీ ఏనాడు ఇప్పుడు భూగోళ శాస్త్రమే ఒక ఎగ్జాంపుల్, భూతల శాస్త్రం అనుకోలేదు కదా. ఈ రోజు కూడా యుఎస్లోనో యూకేలోనో ఎక్కడో ఎర్త్ ఈజ్ ఫ్లాట్ అనే ఒక సొసైటీ ఉంది.
ఆహా! నమ్మేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు అదే నమ్ముతున్నారు. అది హ్మ్. వాళ్ళ మతం. అంతే ఇంకా. అంతే కదా! అది హ్మ్. వాళ్ళకి సమ్మతం. హ్మ్. కానీ మనకు అలా కాదు. ఇప్పటికి కూడా మనం గోళాలు గోళాలుగా రకరకాల గ్రహాలున్నాయని ప్రతిసారి మనం నమ్మాం కదా! అవును. మన మన శాస్త్రం అంతా మనకి చెప్పింది కదా! ఆస్ట్రాలజీ ఇది ఆ! ఎప్పటినుంచో ఆ! ఉంది గదా! అస్ట్రానమీ, ఆస్ట్రాలజీ 2 హ్మ్. 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 కరెక్టే గదా! కదా! అవును. ఆ గ్రహాలనే వాడి మనం ఇక్కడ అస్ట్రాలజీ దాని ఫలితాలు చెప్పుకుంటున్నాం. హ్మ్. అది శాస్త్రమే. సరిగ్గా చదివినంత సేపు ఏదైనా శాస్త్రం. అలా హ్మ్. సగం సగం చదువుకుని సగం సగం చెప్తే అది మళ్ళీ ఆహ్, ఎ అవతల వాళ్ళకి అనుమానాలు దారితీస్తుంది. అసలు శాస్త్రాన్నే శంకించేలా చేస్తోంది. అంతే. శాస్త్రం శంకించాల్సింది కాదు. హ్మ్. ఆ శాస్త్రవేత్తని శంకించాలి. ఎందుకంటే సరిగ్గా వాళ్ళు పూర్తిగా దాని నుంచి తెలుసుకోకుండా దాన్ని ప్రయోగించారు కనుక. అంతే. ఎందుకు ఈ రోజు కూడా మనం ఎన్నో రాకెట్లు పంపిస్తుంటే కొన్ని వెళ్తున్నాయి, కొన్ని దిగిపోతున్నాయా? అవును. హ్మ్. అంతే సింపుల్ ఎంత ఇంకా. స్టడీ చేసినా హ్మ్. అంతే. ఇప్పుడు ఈ కొత్త తరం వాళ్ళు ఆధ్యాత్మిక వైపు మరలాలంటే ఏం చేయాలి అంటే, మొట్టమొదట వాళ్ళ శక్తితో పాటు మరొక శక్తి ఏదో వాళ్ళకి నిరంతరం సహాయం చేస్తోంది. హ్మ్. వాళ్ళు పీల్చే ఆక్సిజన్‌లో అది ఉంది అని వాళ్ళు ఒక్కసారి గమనిస్తే హ్మ్. ఆటోమేటిక్‌గా వాళ్ళు తిరుగుతారమ్మా. కరెక్ట్. మన వెనకాల ఒక శక్తి ఉంది అని అనుకుంటే ఉండే ధైర్యం ఉన్నదే, హ్మ్. అది ఎవ్వరు ఇచ్చేది కాదు. అవును. డెఫినెట్‌గా. ఇదైతే నిజం. నాకు వచ్చే నేనే, నాకు మనోధైర్యమే నేనే, వేరు. నేనే, నేనే అన్నీ అంటే అన్నీ మనమే చేయాలి. హ్మ్. అలా మనమే చేస్తాం ఇక్కడ కూడా. హ్మ్. ఇంకొకళ్ళు ఎవరో వచ్చి చేస్తారని నేను అంటలా. చేసినా నా తోడు ఇంకోళ్ళున్నారు అనేటటువంటి భావన ఉందే, హ్మ్. ఆ బలం వేరు. అవును. కొత్త తరం వాళ్ళందరూ ఇది నేర్చుకోవాలి. దానికేమన్నా పేరు పెట్టుకోండి. హ్మ్. మీ తోడున్న మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని నడిపించేటటువంటి దోస్తు పేరు మీరేమన్నా పెట్టుకోండి. హ్మ్. లలిత అనుకో, విష్ణువు అనుకో, అల్లా అనుకో, యేసు అనుకో, ఏమనుకుంటావో అనుకో. హ్మ్. మీ ఇష్టం. పేరు లేదు ఇంకా. అదొకటి. అసలు శక్తి ఒకటి. నామరూప వివర్జిత అమ్మవారు. నామం, రూపం ఏవి లేవు ఆవిడకి. హ్మ్. మనం పెట్టుకున్నాం. ఆ కరెక్టే. నామాల్లోనే ఈ నామం ఒకటుంటుంది. హ్మ్. నామం, రూపం లేనటువంటి ఒక శక్తిని మనం కొలుస్తున్నాం. హ్మ్. పేరెందుకు? పేరు లేకపోయినా శక్తి శక్తే. అంతే. చాలా బావుంది ఇది. హ్మ్. ఎంతైనా నిజంగా మనం ఇప్పుడు ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి తోడుగా ఒకరున్నారు అంటే ఆ జర్నీ అంతా కూడా మనకు చాలా సులభంగా, ఆ! హ్యాపీగా గడిచిపోతుంది. గడిచిపో అలాగే ఇది కూడా అంతే. ఇది లైఫ్ అనే జర్నీ ఇది ఇంకా. జర్నీ. ఇది అంతే. జర్నీనే. అమ్మ ఋషులకి, అఘోరాలకి తేడా ఏంటమ్మా? అఘోరాలు అనేది అదొక మనకొకప్పుడు చాలా రకాల మతాలుండేవి. హ్మ్. సనాతన ధర్మమే ఇదంతా గూడా మొత్తం హ్మ్. సనాతన ధర్మమే ఉండేది. ఈ ఆర్యావర్తం, భరతవర్షం, భరతఖండం అంతా. హుహు. ఇప్పుడు సనాతనంలోనే ఉన్నాం మనం. హ్మ్. తర్వాత దాంట్లో మతాలొచ్చాయని చెప్పా గదా! ఆ మతంలో ఈ జియోగ్రఫికల్ ఏరియాలో ఉన్నవాళ్ళు అంటే సింధు నది పక్కన పరివాహ ప్రాంతంలో ఉండేవాళ్ళందరూ సింధు ప్రాంతంలో హిందువులు అనేసారు. వాళ్ళకి సరిగ్గా పలకటం చేతకాక. హుహు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కదా! హ్మ్. మనం కూడా కొన్ని వేరే ప్రాంతాల వాళ్ళ పేర్లు సరిగ్గా పలకలేం. అవునవును. వాళ్ళు మన పేర్లు సరిగ్గా పలకలేరు. చాలా ఇబ్బంది పడతారు. హ్మ్. అలా వాళ్ళ సింధుని హిందూ అన్నారు. హుహు. హిందూ అన్నారు. హ్మ్. ఈ హిందూ మతం అయింది ఇది. ఈ హిందూ హ్మ్. మతం కాదర్రా అసలు మేము మతం ఏమిటి? ధర్మం అంటాం మేము. మతం అనే పదం వాడం అని అన్నాము. హ్మ్. అన్నాక కానీ మతం అనే పదం కూడా ఉన్నది. ఎలా అది? హ్మ్. ఎవరికి వాళ్ళు. వాళ్ళు నమ్మేది వాళ్ళకి కదా! హ్మ్. హ్మ్. కొంతమంది విష్ణువుని నమ్ముతారు వాళ్ళు వైష్ణవులు. హ్మ్. కొంతమంది శైవులు శివుడిని నమ్ముతారు వాళ్ళు శైవులు. కొంతమంది అమ్మవారిని నమ్ముతారు వాళ్ళు శాక్తేయులు. హుహు. కొంతమంది కుమారస్వామిని నమ్ముతారు వాళ్ళు స్కాందులు. ఇ అవును. కొంతమంది సూర్యుడిని నమ్ముతారు వాళ్ళు సౌర పూజ చేసేవాళ్ళు. మా అవునా? హ్మ్. కొంతమంది కాపాలికులు నమ్ముతారు. వాళ్ళది కాపాలికా మతం. హుహు. కాపాలిక అంటే? శ్మశానంలో తిరిగేటటువంటి దేవత. అంటే మన అక్కడ దాంట్లోనే ఇన్ని ఎన్నున్నాయో డివిజన్స్ అండ్ కొన్ని కేటగరీస్. వందల మతాలు ఉండేవి. ఆహా! అఘోరీలు గూడా అలాంటి వాళ్ళు కాపాలికులని అర్చించేవాళ్ళు. ఓకే. అఘోరి దీని అడిగావు గదా! ఇందాక కిందకొస్తది. ఆహా! వాళ్ళేంటి అని. అవునవును. వాళ్ళు ఈ ధర్మంలో వాళ్ళే. హ్మ్. సనాతన ధర్మంలో వాళ్ళే. హ్మ్. కాపోతే వీళ్ళు కూడా రకరకాలుగా ఎవరికి వాళ్ళు మతాలున్నాయిగా. హ్మ్. హ్మ్. ఆదిశంకరుడు పుట్టిన కాలంలో ఈ హ్మ్. మతాల వాళ్ళ మధ్య ఘర్షణ జరిగి హ్మ్. ఒకళ్ళనొకళ్ళు క్రూరంగా అసలు దండించుకుని చంపుకునే దాకా వచ్చేసారు వాళ్ళు. హుహు. ఎప్పుడైతే మితిమీరుతుందో అప్పుడు నేనొస్తానని చెప్పినట్టే శంకర సాక్షాత్. హ్మ్. ఈ ఆదిశంకరుడు ఆ శంకరుడే కైలాస శంకరుడే కాలడిలో శంకరుడుగా వచ్చాడనేది ఒక నమ్మిక. హుహు. అప్పుడు ఈయన ఈ మతాల వాళ్ళందరితో ఒక్కొక్కళ్ళతో ఆ రోజుల్లో సన్యాసులు చేసేవి యుద్ధాలు కావు. కత్తులు, బాణాలు పుచ్చుకొని వీళ్ళు యుద్ధాలు చేయరు. హ్మ్. వీళ్ళు వాదన. వా డిబేట్ అలాగా. డిబేట్. ఆ! డిబేట్‌లో ఓడిపోతే నువ్వు తగ్గిపోయావు నా మతమే హ్మ్. ఉంటుంది. హ్మ్. అలాగా. హ్మ్. అలా ఈయన అద్వైత మత ప్రచారం చేశారు. అద్వైతం అంటే ఏంటి? హ్మ్. అంతా ఒకటే ఇంకోటి లేదు. హ్మ్. హ్మ్. ఇంకొకటి లేనే లేదు. అంతా హ్మ్. ఒకటే.
అనేటటువంటిది ఓకే. ఆ ఈ చే పాయింట్ పైన చేశారు మొత్తం. దాని మీద చేసి హ్మ్. 6 మతాలను మాత్రం గుర్తించి హ్మ్. షణ్మతాచార్యుడు అంటారు ఆదిశంకరుని. హ్మ్. ఈ 6 మతాలలో శైవ వైపు పూజించుకునే వాళ్ళందరూ శివుడు పూజించుకోండి. హ్మ్. ఇప్పుడు కాపాలికులు కూడా భైరవుడు మతాలు ఉన్నాయి కదా వీళ్ళందరికీ. హ్మ్. భైరవుని పూజించుకునేవాళ్ళు, కాపాలికులను పూజించుకునేవాళ్ళు అందరూ శివుడిని పూజించుకోండి. శివుడి రూపాలేగా అవన్నీ. హ్మ్. హ్మ్. అలా అవును. చెప్పాడనమాట ఆయన. అలా చెప్పి అందరిని ఒక మళ్ళీ కట్టలు కట్టలుగా కట్టేసినట్టుగా హ్మ్. ఇప్పటిదాకా విస్తరించుకొని ఉన్న వాళ్ళందరినీ హ్మ్. ఒక 6 కలిపాడు ఒక చోట. ఈ ఓకే. 6 కలిపి కూడా మళ్ళీ పంచాయతనం అని ఒక పంచాయతనం సృష్టించాడు. హుహు. ఈ పంచాయతనం అంటే ఏంటి? హ్మ్. 5 దేవతలని హ్మ్. పూజించడం. హ్మ్. ఇప్పుడు నాకు నీకిష్టమైన దేవతను మధ్యలో పెట్టుకో. హ్మ్. నీకు ఎవరిష్టమో వాళ్ళే. హ్మ్. నీ ఇష్టం నీదే కదా! అంతే. మిగిలిన వాళ్ళని చుట్టూ పెట్టుకో. హ్మ్. అందరిని పూజించు. నీకిష్టమైన దేవతను పూజిస్తున్నావు అని పక్కన దేవతని తిట్టకూడదు. అంతే. అది ఖచ్చితం గదా! హ్మ్. నీకిష్టమైన దేవతనే మధ్యలో పెట్టుకో. వాళ్ళే సెంటరు. హ్మ్. వాళ్ళే గ్రావిటేషనల్ ఫోర్స్ అక్కడ కూర్చున్నారు. హ్మ్. వాళ్ళే పూజించుకో. చుట్టుపక్కల ఉన్న దేవతలను ఎప్పుడు పరమత సహనం. కరెక్ట్. చుట్టుపక్కల ఉన్న దేవతల్ని ఎప్పుడు హ్మ్. నిరాదరించకూడదు. వాళ్ళకు హ్మ్. కూడా వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా పువ్వెయ్యి, వాళ్ళకు కూడా దండం పెట్టు. హ్మ్. అసలు దేవత నీదే. మిగిలినటువంటి నీ షోడశోపచారాలో, చతుష్షష్ట్యోపచారాలో ఎన్ని చేసుకుంటావో చేసుకో మధ్యలో దేవతకి. హ్మ్. ఎవరిని పెట్టుకుంటే వాళ్ళే. మిగిలిన వాళ్ళని గౌరవించాలి మిగిలిన అంతే. అలా చేశాక యుద్ధాలు, తగాదాలు, కొట్లాడుకోటాలు, హ్మ్. పరమత ద్వేషాలు తగ్గాయి. హుహు. కానీ ఆయన కూడా పాషండ మతాలని అంటే ఎవరైతే వేదాన్ని నమ్మరో హ్మ్. విద్య అనేది వేదం నుంచి వచ్చింది. హ్మ్. వేదమూలమిదం జ్ఞానం. జ్ఞానం అంతా వేదం నుంచే వచ్చింది మనకి. హ్మ్. మన మన భారతవర్షంలో. హ్మ్. వేదం నుంచి విద్య అనే పదం వచ్చింది. మనకున్న విద్య అంతా వేదమే. హుహు. కనుక ఈ విద్యను ఎవరైతే నమ్మరో హ్మ్. అలాంటి వాళ్ళనందరినీ ఆయన ఖండించాడు. ఆయన వాళ్ళందరినీ ఓడించాడు. మొత్తం మాటలతోని ఇక్కడ యుద్ధాలు ఏవీ లేవింకా. లేవు కానీ హ్మ్. ఆయన చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెనకాల ఉన్న ఫాలోవర్స్ ఉంటారు గదా! హ్మ్. వాళ్ళు ఆలయాలు చాలా ధ్వంసం చేశారు. అంటే వేరే హ్మ్. ఇతర మతాల ఆలయాలు. అందుకే మనకి బుద్ధగయలోను అలాంటి చోట బౌద్ధాలయాలు హ్మ్. పాడైపోయి కనిపిస్తాయి. హుహు. అది కూడా జరిగింది. కానీ దానికి ఆయన ప్రమేయం లేదు. ఆయన ఎంతసేపటికి వాదించి మాత్రమే నిరూపించాలని హ్మ్. ఆయన కానీ, రామానుజుడు కానీ ఎవరు చేసినా వాదించి మాత్రమే నిరూపించి నెగ్గారు. హ్మ్. తిరుపతిలో ఉన్నది విష్ణుమూర్తే అని రామానుజుడు వాదించి నెగ్గాడు. హ్మ్. హ్మ్. అలాగే అది కరెక్ట్ పద్ధతి. హ్మ్. అంతే. అంతేగాని కొట్టుకొని చంపుకుంటే వస్తుంది. కాకపోతే ఏముండదు. ముందరే ఒక 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 ప్లాట్‌ఫార్మ్ మీదకి రావాలి ఇద్దరు. హ్మ్. నేను ఓడిపోతే నేను నీ మతంలోకొస్తా. నువ్వు ఓడిపోతే నువ్వు నా మతంలోకి రావాలి. అంతే. హ్మ్. అంతే కదా! అంతే. అంతే. ఇప్పుడు వీటినే యాక్చువల్‌గా మనం అందరం చదువుకునేది ఈ డిగ్రీస్‌లో కాన్‌ఫ్లిక్ట్ రెజల్యూషన్ అని చెప్పేసి మాట్లాడుకోవడము కూర్చొని. కదా! కాంప్రమైజ్, రౌండ్ టేబుల్ నెగోషియేట్ అవ్వడము. కాన్ఫరెన్సెస్. ఆ! ఇదంతా అంతే గదా అవును. అసలు. ఇప్పుడు వీటికి మనం మంచి మంచి పేర్లు పెట్టేసుకొని పుస్తకాల్లో చదువుతున్నాం గానీ, మన పురాణాలు చదివితే ఎప్పుడో అన్నీ వచ్చేసినట్టే ఉన్నాయి. ఇవన్నీ అసలు. అప్పుడే ఉన్నాయి. హ్మ్. అప్పుడే ఉన్నాయి. సో, ఈ అఘోరాలు అంటే శంకరుని శం నమ్మేవాళ్ళే. ఆ! కాపోతే ఈ శ్మశానంలో శ్మశానం చుట్టుపక్కలలో ఉంటూ, అక్కడ పూజలు చేసుకుంటూ, అక్కడ నమ్ముతూ, అక్కడ దేవుడిని కొలిచేవాళ్ళు. ఓకే. ఇది తేడా ఆ! బేసిక్‌గా. వా 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 హ్మ్. ప్రతి మతానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటారు. హ్మ్. అంటే నేను ఇంతకు మించి వెళ్ళకూడదు. ఇంతకు మించి నేను ఎవరితోనూ కలవకూడదు. హ్మ్. ఎందుకంటే కలిసిన కొద్దీ ఘర్షణలొస్తాయిగా. అవును. నీ ఫిలాసఫీ వేరు. నా ఫిలాసఫీ వేరు. హ్మ్. సో, వాళ్ళే ఒక లిమిటేషన్స్, నియమాలు అలా పెట్టుకొని హ్మ్. అంతలో ఉంటారు. అందులో ఎవరికి వాళ్ళు అలాగే ఉండాలి. హ్మ్. లేకపోతే మనం అవతల వాళ్ళకి ఎంకరేజ్ చేసేసినట్టే కదా! అంతే. హ్మ్. ఎంకరేజ్ చేసినా పర్వాలేదు గానీ, ఎంకరేజ్ చేసి వాళ్ళని తర్వాత ఎల్లగొట్టేస్తే 'అరబ్ అండ్ ద క్యామెల్' స్టోరీ లాగా అవుతున్నాయిగా. అంతే. ప్రపంచంలో అవుతున్నాయి అవి. కరెక్టే అది. కనుక అది కాదు పద్ధతి. కనుక వాళ్ళు అలా వచ్చారు. వాళ్ళు హ్మ్. కూడా శివుడినే పూజిస్తారు. హ్మ్. వాళ్ళు కూడా శైవారాధనే చేస్తారు. హ్మ్. ఏదైనా చివరికి శివుడిలో లయమైపోతుంది కనుక ఆ శ్మశాన భస్మమే పూసుకుంటారు. చివరికి హ్మ్. అంతా మిగిలేది బూడిదేగా. అంతే గదా! అవును. ఏమి చేసినా. హ్మ్. అది వాళ్ళ థింగ్ అన్నమాట ఇంకా. హ్మ్. ఈ మధ్య మీరు విన్నారా అమ్మా న్యూస్‌లో ట్రాన్స్ అఘోరి అని చెప్పేసి బాగా ట్రెండింగ్‌గా వైరల్ అయిపోయిందన్నట్టు. అసలది కరెక్టేనా? అసలు ఏంటది? నా అలాగా? అంటే నేను దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు. ఎందుకంటే దట్ హ్మ్. ఈస్ నాట్ మై ఏరియా. హ్మ్. కానీ నిజంగానే ఆ పర్సన్‌కి హూ హ్మ్. ఎవర్ దట్ ఈస్ హ్మ్. అన్ని అఘోరీ లక్షణాలుంటే మిగిలిన అఘోరీలెవ్వరూ కాంట్రోవర్షియల్ గాంది ఇక్కడ ఎందుకవుతున్నారు? అంటే కదా! ఆ మత ధర్మాల్ని పూర్తిగా అర్థం చేసుకోనటువంటి హ్మ్. వాళ్ళింక. కానీ మీరు ముందు చెప్పినట్టు సగం సగం తెలిస్తే
ఇప్పుడు ఎలా ఉంటదో? ఎంతో మంది ఉన్నారు. మనం హ్మ్. ఎన్నోసార్లు వాళ్ళందరినీ ఈ నదీ స్నానాలప్పుడు, హ్మ్. కుంభమేళాలప్పుడు చూస్తూనే ఉన్నాం కదా! అవును. అంటే మనం అవునవును. ప్రత్యక్షంగా చూడటం కొన్నిసార్లు లేతే ఫోటోల్లోనో, టీవీల్లోనో, హ్మ్. న్యూస్ పేపర్‌లలోనో చూడటం. అంతేనా? హ్మ్. ఎవరితో అయినా ఇలా ఘర్షణ కనిపిస్తుందా? లేదు. కనిపిస్తోంది అంటే అది పూర్తిగా వాళ్ళు అధ్యయనం చేయలేదనమాట. హ్మ్. కరెక్టే వాళ్ళ గదా! ధర్మాన్ని వాళ్ళు పూర్తిగా ఇంకా ప్రతి చోట బిగినర్స్ ఉంటారు కదమ్మా! హ్మ్. లలితా సహస్రనామం మొట్టమొదట్లో తప్పులతో చదువుకున్న తర్వాత బాగు చేసుకోమన్నామా? అవును. అలా బిగినర్ అని అనుకుంటున్నాను నేను. అంతే గదా! ఎందుకంటే అంతమంది ఉంటారు. అసలు వాళ్ళెప్పుడు ఇలాగ అవ్వలేదు. ఇలానే అవుతుంది అక్కడ అనంటే ఎవరు కూడా ఏమి చేసినట్టు మనకెప్పుడు ఏమి అసలు కనిపించవు. ఏమీ కనిపించదు. ఏదో కాశీకో అట్లా ఎళ్ళినప్పుడు విజువల్స్‌లో ఆ! కెమెరా తిప్పినప్పుడు వాళ్ళు కనిపించడమే తప్ప అసలు ఏమీ ఉండదింక. వాళ్ళెవరికైనా హాని చేసినట్టు కానీ, వాళ్ళకెవరికైనా అవును. హాని చేసినట్టు కానీ ఏమి కనిపించవు. హుహు. కాంట్రోవర్షియల్ మ్యాటర్ అనిపించదు. అది నేననేది. అవునవును. ధన్యవాదాలమ్మా. నమస్కారం అమ్మా.